కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, అంటే క్రీస్తుతో నడుచుట, దేవుని యొక్క స్వభావమును ఇంకా విపులముగా అర్థం చేసుకొనుట, దేవుని ప్రణాళికలోకి నువ్వు ప్రవేశించుట, ఆయన సంతోషం కోసం భూమి మీద నీకు ఏ స్థానం ఇచ్చి పంపించారో ఆ స్థానములోనికి నీవు ప్రవేశించుట. నువ్వు ఇక్కడే ఉంటావు, కానీ ఆకాశమందు దేవుడు నీకు నిర్ణయించిన సింహాసనములో ఉండి నువ్వు ఏలుబడి చేస్తావు. దట్ ఈస్ బి ఇన్ క్రైస్ట్. క్రీస్తులో ఉండటం అంటే అది. కాబట్టి నాదేముంది, నేను భూమి మీద ఉన్నా, నేను కొద్దివాడను, నేను అంతలో కనబడి అంతలో మాయమైపోతాను, ఇది కాదు క్రీస్తులో ఉండే వారి యొక్క ఆలోచన. దేవుడు నిర్ణయించిన ఉన్నతమైన స్థానములో భూమి మీద ఉండగానే నీకు నిర్ణయించిన ప్లేస్ లో నీవు ఆసీనుడవై ఉంటావు, నువ్వు ఏలుబడి చేస్తావు. పౌలు అంటాడు, మన పౌర స్థితి పరలోకమందున్నది. అంటే భూమి మీద ఉన్న మనం ఒకే సమయములో భూమి మీద ఉంటాం, పరలోకములో అనగా ప్రభు నిర్ణయించిన ఆ సింహాసనములో మనం ఆసీనులమై ఉంటాం.